చెక్ చేసుకున్నా అంటే పెద్ద ఇల్లు. అట్టగలు ఇట్టగలు కూర్చుంది అయింది. అది పెడదా ముందే పెడదా ముసుగేసి పెట్టాక వాళ్ళు ఉంటే ఐడెంటిఫికేషన్ బాగుంటుంది. ఎక్కి లోపలేసేయండి. తగ్గలు నాకప్పుడే పేదవాళ్ళని ఓకే. మరి వచ్చినాడు పూర్తిగా ఏంటి కంప్లైంట్ ఏంటి బాబు? ఎల్లి నిద్రపానీలే మేము పర్లేదు ఎవరన్నా పర్లేదు మాస్క్ ఉందా లేదా పద్నాలుగు కేసులు ఉన్నాయి. నమస్కారం విలేకరు మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మనం ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 29వ తారీఖు నాడు మన ఎఫ్సిఐ చొద్దిమండల దగ్గర ఎఫ్సిఐ గోడౌన్ దగ్గర ఉన్నటువంటి అన్లోడింగ్ చేయడానికి ఉన్నటువంటి లారీని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఎఫ్సిఐ గోడౌన్కి మన ధాన్యం రైస్ తీసుకొని వచ్చి అన్లోడ్ చేసుకోవడానికి వచ్చి అక్కడ నిలిపించారు. సరే టైం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు అక్కడ పెట్టి వెళ్ళిపోవడంతో ఇదే అదునుగా భావించి విషయాలు తెలుసుకున్న దొంగలు లారీని దొంగిలించడం జరిగింది. సరే దీనిలో దర్యాప్తులో భాగంగా మన ఏలూరు రూరల్ ఎస్ఐ గారు, వాళ్ళ సిఐ సత్యనారాయణ గారు మరియు సిసిఎస్సిఐ రాజశేఖర్ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా దీని మీద ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. ముఖ్యంగా ఈ అన్నీ కూడా టెక్నికల్గా ఎవిడెన్స్ చేయడంలో కానీ, తర్వాత ఫిజికల్గా కూడా కానీ, అదేవిధంగా కంప్లైంట్స్ కూడా ఎవరైతే ఈ పోగొట్టుకున్నారో ఆ ఫిర్యాదులు కూడా చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు కూడా
సహకరించి మొత్తం అంతా కూడా ట్రై చేస్తే దీనిలో మనం చూస్తే గతంలో మేము ఏదైతే ఇదివరకు పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను జంజావుల సుధాకర్. ఇతను గతంలో సుమారు 14-15 పీడిఎస్ కేసుల్లో కూడా చేసిన అతను. ఇతను ఇలాగా పీడిఎస్ రైస్లో ఉన్నప్పుడు గతంలో కూడా ఇతన్ని మేము భీమడోల్లో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం కూడా జరిగింది. తర్వాత ఇతను బయటకు వచ్చి కొన్ని రోజులు ఆగిన తర్వాత ఈ రైసు లోడ్ రావటం లేదు అనే ఒక ఉద్దేశంతో ఈ ఎఫ్సిఐ గోడౌన్ ముందు ఇతను ఈ లారీ ఆపుంచుతారు ఇవన్నీ తెలిసి ఇతను గత అనుభవం ఉండటంతో ఈ లారీ దగ్గరికి వెళ్ళి దానికి ఉన్న జీపీఎస్ కట్ చేసేసి ఈ లారీని తీసుకొని పారిపోయాడు. ఈ లారీని తీసుకొని టెక్నికల్గా చెక్ చేసుకుంటే మొత్తం చూసుకుంటే ఈ ఏదైతే మనకి ఈరోజు మన సిఐ గారికి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు ఈ లారీని దాంతోపాటు ఉన్న లోడ్ని కూడా పట్టుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈ లారీలో గతంలో ఇతను స్నేహితులైనటువంటి ఈ తాడేపల్లిగూడానికి చెందినటువంటి ధనరాజు, అదేవిధంగా అతనికి సహకరించినటువంటి కొల్లిపర మల్లికంట, వీళ్ళు ముగ్గురు కూడా ఒక పథకం ప్రకారం ఇదంతా కూడా దాన్ని లారీని ఎత్తుకుపోయి ఇదివరకు ఏంటంటే ఈ మామూలుగా పబ్లిక్ దగ్గర కొని అమ్మటం కన్నా ముందే ఈ ఎఫ్సిఐ గోడౌన్ దగ్గర కనుక ఈ లోడుని ఎత్తేస్తే ఇంకా హాయి అని చెప్పేసి వీళ్ళు ఎత్తుకొని దొంగతనం చేశారు. కాబట్టి ఈ ముగ్గురిని కూడా మా టీం ముఖ్యంగా సిఐ రాజశేఖర్ గారు, వారి సిబ్బంది, మన ఏలూరు రూరల్ ఎస్ఐ గారు మరియు సిఐ సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా ఒక 20 రోజులు కూడా చాలా ఛాలెంజ్ తీసుకొని దీన్ని నెట్వర్క్లో ఛేదించడం జరిగింది. కాబట్టి వాళ్ళని ముఖ్యంగా అభినందిస్తున్నా. ఎస్పీ గారు కూడా వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరిచారు. ఇందులో ఈ దొంగతనం చేసిన అందుకే చెప్తున్నాము, వీళ్ళందరి మీద కఠినంగా చర్యలు తీసుకున్నాం. వీళ్ళని ఆర్గనైజింగ్ యాక్ట్ కింద కూడా కేసు బుక్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ పీడిఎస్ దొంగతనం చేస్తున్నారో లేకపోతే పీడిఎస్ రైస్ దొంగతనంగా అమ్ముతున్న వాళ్ళు అందరికీ హెచ్చరిస్తున్నాం. ఈ పనులు మానుకోండి. పేదలకు వెళ్లాల్సిన బియ్యం పేదలకు చేరకుండా మీరు మధ్యలో కనుక పక్కదారి పట్టిస్తే మీ పైన పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా వెనకాడం. మీకు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. మీ మీద ఆర్గనైజింగ్ యాక్ట్ ఆల్రెడీ మీరు అందరూ కూడా ఆర్గనైజింగ్ యాక్ట్ కింద ఉన్నారు. ఇందులో ఎవరైనా కనుక పీడిఎస్ రైస్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా అది అధికారులు ఉండొచ్చు, అనధికారులు ఉండొచ్చు, ఎవరైనా కనుకుంటే వాళ్ళ మీద కూడా కఠినమైన సెక్షన్ ప్రకారం కేసు పెడతాం. ఇందులో ఏమన్నా అనుమానం లేదు. మీరు అనగా ఈ పీడిఎస్ రైస్ బజార్లో అమ్మటం మానేయకుండా ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరు కూడా పీడిఎస్ రైస్ అమ్ముకునే ఈ స్మగ్లర్లు అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాను. ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున ఎస్పీ గారు కూడా ఈ కఠినంగా దీని మీద చర్యలు తీసుకోమని మమ్మల్ని ఆదేశించారు. కాబట్టి ఈ పీడిఎస్ రైస్ దొంగల మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అది ఏంటంటే ఒక మెట్టెక్కాడు. ఇప్పుడు ఇదివరకు మామూలుగా పబ్లిక్ దగ్గర నుంచి ఏదో దొంగతనంగా పీడిఎస్ స్మగ్లింగ్ చేసేవాడు. ఏకంగా ఎఫ్సిఐ గోడౌన్కి వెళ్ళకముందు ఎత్తేసాడు, ఇంకా ఆరకుండానే.